మోహింపజేయలేదు. జగన్మోహిని, భస్మమోహిని లేదా ఋషిమోహిని వంటి అవతారాలు పనిచేసే విధానం కేవలం కామం మరియు అహంకారం అనే ప్రాపంచిక బంధాలపై ఆధారపడి ఉంటుంది. పరమేశ్వరుడు ఎవరో తెలుసా? ఆయన మన్మధుణ్ణే భస్మం చేసినవాడు, కామదహనుడు. కామబంధనాలు ఆయనపై పనిచేయవు. కాబట్టి సమ్మోహన శక్తి పరమేశ్వరుణ్ణి మోహింపచేయటం సాధ్యం కాదు. ఆ కార్యం జరగాలి అంటే అది కేవలం శివుడి సంకల్పంతోనే జరగాలి. పరమేశ్వరుడు కేవలం లోక కళ్యాణ సంకల్పం మరియు లీలా వినోదం కోసమే మోహిని సౌందర్యానికి ఆకర్షితుడైనట్లు నటించారే తప్ప మోహిని రూపం యొక్క సహజ సమ్మోహన శక్తికి లోబడి కాదు. మరి అయితే పరమేశ్వరుడి సంకల్పాన్ని ప్రేరేపించగల శక్తి ఎవరు? పరమేశ్వరుణ్ణి మోహింపగలిగే, ఆయన సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తించగలిగే శక్తి పార్వతీదేవి మాత్రమే. ఆ తల్లే శివమోహిని. ఇప్పుడు శివమోహిని ఏంటి అనేది తెలుసుకుందాం. మహిషి గురించి దేవతలకు అభయం ఇచ్చిన తరువాత నారదుడు లోక కళ్యాణ సంకల్పంతో కైలాసంలో ఉన్న శివ